నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. దొండపాడు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నీటి సరఫరా నిరంతరంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులు నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిగింగ్ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. కావాల్సిన డెప్త్ పైప్ లైన్స్ మీరు ప్రెషర్ రిలీజ్ ఇప్పుడు రౌండ్ అయిపోయింది. అడ్వెంట్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ పుష్ ఫర్ స్పీడ్ అండి. ఈ స్పీడ్లో పోతే మళ్ళీ నడుము ఇంకా ఫాస్ట్ పోవాల్సిన అవసరం. డీ వాటరింగ్ ఒక సింగిల్ పంప్ పెడితే ఎట్లా పని చేస్తుంది? తర్వాత ఇది పైప్ లైన్ అనేది ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ వరకు మనకి థిక్నెస్ కనెక్ట్ సో ఆల్మోస్ట్ ఈ థిక్నెస్ ఆల్రెడీ మనకి పైప్ కంప్లీట్ అయితే ఏంటంటే ఆర్డర్ ఇక్కడ ఎక్కువ డయా ఉంటుంది, ఇక్కడ డయా ఉంటుంది. డయా చేంజ్ ఉంటుంది, థిక్నెస్ అనేది మారుతుంది. ప్రెషర్ 14 పైప్ థిక్నెస్ అది ఫైనల్. దీని కింద వచ్చిన విలేజెస్ అయితే ఒక 2 months ఆగిన తర్వాత ఒక క్రాప్ అయిపోతుంది. తర్వాత వేసుకోవాలి అనేసి 2 కిలోమీటర్స్ అలా. తర్వాత మన అవతల ఏంటంటే అవతల మన ల్యాండ్ చేసేది మన ల్యాండ్ కెనాల్ అవతలే స్టార్ట్ చేసేది. కొద్దిగా వర్షం వచ్చేసి కొద్దిగా బ్లాస్టింగ్ చేసేసి వదిలేసాం. తీసుకుంటే మంచిగా అంతా వాటర్ వచ్చేస్తుంది అనేసి అది ఆపేసి తర్వాత ఇక మన కాంపిటీషన్ టోటల్ కిలోమీటర్ ఎంత? మనకి 21.8 కిలోమీటర్స్. దాంట్లో ఎంత కంప్లీట్ అయింది? మనకి లేయింగ్ 2.2 అయిపోయింది. 3.5 అయింది. మనకి వర్షాలు కంటిన్యూ